పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీటి మీద ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది. మొన్న పొలిటెంట్ మీడియాకి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కేసినేని చిన్ని గారు కూడా ఇది బెస్ట్ పాలసీ అన్నారు. విజయవాడ ఎంపీ గారు మా విధానం అండి అది బెస్ట్ పాలసీ పీపీపీ అన్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ అనేక రకాల విషయాలు ఉన్నాయి. అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ప్రభుత్వము ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్లో, అంటే అన్ని నిధులు, అన్ని ఫండ్స్ వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు వ్యాపార దృక్పథంతో వస్తారు. ఇప్పుడు ఎనీ ప్రైవేట్ ఫెలో ఏ ఉద్దేశంతో వస్తాడు? లాభం కోసమే కదా వస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా లాభం కోసమే కదా. వ్యాపారం దేనికి? లాభం కోసమే కదా చేసేది. సో లాభం లేకుండా ఎవడు రాడు. అయితే నువ్వు ఇన్వెస్ట్ చేసే అంత నిధి నీ దగ్గర లేదు కాబట్టి అతను ఇన్వెస్ట్ చేస్తే ఒక విన్ విన్ సిచ్యువేషన్, ఒక యాసెట్ క్రియేట్ చేశాము, అది జనానికి ఉపయోగపడుతుంది. ఆ పని అతను చేసినాడు కాబట్టి వాడికి అంత కొంత లాభం వస్తుంది అనేటువంటిది. అయితే నేను ముసోరిలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు ఒక కేస్ స్టడీ ఇచ్చారు. అప్పుడే ఈ పీపీపీ పాలసీలు వచ్చాయి. ఢిల్లీ మెట్రో అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. సో ఢిల్లీ మెట్రోని పీపీపీ మోడ్లో తీసుకోవడానికి ఒక మోడల్ తయారు చేసి, ఇనీషియల్గా పీపీపీ అనేది వచ్చినప్పుడు ఇండియాలో సంగతి నేను చెప్తున్నాను మీకు, మాకు పంపించారు అక్కడికి. వి ట్రావెల్డ్ ఇన్ మెట్రో. అప్పటికి అక్కడ బ్లూ పర్పుల్ గ్రీన్ లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ అయిపోయింది అప్పటికి. ఓకే. అప్పుడు మేము వెళ్ళి చూసాం, స్వయంగా స్టడీ చేసాం. ఆ తర్వాత జిఎంఆర్కి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇచ్చారు, అది కూడా పీపీపీలో. ఇవి మాకు స్టడీ చేయమని ఇచ్చారు. అక్కడ వైబిలిటీ గ్యాప్ అనేది వస్తే వీళ్ళు మెట్రో ప్రాజెక్ట్ చేసేవాళ్ళు అంత ఇన్వెస్ట్ చేయలేము, ఎందుకంటే మాకు లాస్ వస్తుంది అన్నప్పుడు కొన్ని చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చారు. ఈ ల్యాండ్ని మీరు డెవలప్ చేసుకుని మాల్స్ కానీ అట్లాంటివి ఏమైనా కట్టుకుని దాని మీద వచ్చే రెవెన్యూతో దీన్ని నడిపించండి అని ఇచ్చారు, ఆ గ్యాప్ కోసం. సో అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, అంత ఇన్వెస్ట్మెంట్ చేసే సిచ్యువేషన్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఒక ప్రైవేట్ పర్సన్ వచ్చి చేస్తే అది పబ్లిక్ ఉపయోగపడుతుంది. వాళ్ళు లాస్ అవ్వకుండా భర్తీ చేయడానికి ఇది ఇచ్చాము, ఇన్ని సంవత్సరాలు మీరు నడిపి తిరిగి ఇచ్చేయాలనేది పాలసీ ఆలోచన విధానం. అయితే ఇవి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో వాటిల్లో ఒక రకంగా ఉంటుంది, బట్ జనానికి నేరుగా సంబంధించినటువంటి అంశాల్లో మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు వారు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పీపీపీలు వాళ్ళ వర్గానికి దోచిపెట్టడానికి తీసుకుంటున్నారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని, వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడిన వాళ్ళని, ఎలక్షన్స్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఏదో ఒక ఆదాయం చూపించడానికి, రిసోర్స్ చూపించడానికి, కోట్ల నిధులు వాళ్ళ జేబుల్లో వేయడానికి ఈ పీపీపీ పాలసీ తెచ్చారు. మెడికల్ కాలేజ్, ఒక్కొక్క కాలేజ్కి 25 ఎకరాల భూమి ఉంది. వెరీ వాల్యుబుల్ ల్యాండ్స్ అవన్నీ కూడా, కోట్ల విలువైనటువంటి భూములు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఆల్రెడీ 90% కొన్నాయి, 80% కొన్నాయి, 60, 40, 30 అట్లా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇవన్నీ. ఇవి మనకు అసలు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. అలాంటివి గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యి వచ్చినాయి. మామూలుగా మేము వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలంటే అంత ఈజీగా ఎన్ఎంసీ నుంచి రాదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి రాదు. చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసి తెచ్చిన తర్వాత ఇది ప్రజారోగ్యం, ఇదేదో రోడ్డు మీద స్కూటర్ వేసుకెళ్ళేది కాదు. ఆరోగ్యం అంటే అతి ముఖ్యమైనది, అతి విలువైంది. అంటే మనిషికి ధనం కన్నా, పేరు కన్నా అత్యంత ప్రాధాన్యత ఆరోగ్యం. అలాంటి దాన్ని పణంగా పెడుతున్నారు వాళ్ళ వర్గంకి డబ్బులు ఇప్పించడానికి. ఎలా అంటే, ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్లో ఉండేది, దాన్ని గవర్నమెంట్కి తీసుకోవాలని, యూనివర్సిటీ పెట్టాలని అప్పుడున్న గవర్నమెంట్ అనుకుని దాన్ని నేషనలైజ్ చేసేసి అక్కడ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. అప్పుడు వాళ్ళందరిని అబ్జర్వ్ చేసుకున్నారు. ఇంచుమించు 2887 మందిని ప్రైవేటు కాలేజీలోను, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని తీసుకుని అదే కేడర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళని డిక్లేర్ చేశారు. వాళ్ళంతా 80% ఈ కమ్మ కమ్యూనిటీ చెందిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళేమి రిక్రూట్మెంట్ పాలసీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, రోస్టర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఆ సెక్యూరిటీస్లోను, క్లీనింగ్, శానిటేషన్ ఇట్లాంటి జాబ్స్లో తప్ప ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్,
నర్సెస్, డాక్టర్స్ అందరూ మ్యాక్సిమం కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. ఒక్క వేటుతో వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. రేపు ఈ 10,000 కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ అయితే ఒక్కొక్క కాలేజీలో యావరేజ్గా 3 అనుకుంటే 30,000 ఉద్యోగాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. 30 సంవత్సరాల తర్వాత అది గవర్నమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. సో అంటే ఇంచుమించు 15,000 కనీసంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీలు ఉద్యోగాలు కోల్పోతారు. కనీసం 10,000 ఉద్యోగాలు విమెన్ కోల్పోతారు. 30% విమెన్కి ఇవ్వాలి కదా. సో ఈ విధంగా జాబ్స్ కోల్పోవటం దగ్గర నుంచి ఇక స్టార్ట్ అవుతాయి. ఏ రకంగా జనానికి నష్టం జరుగుద్ది ఈ పాలసీ వల్ల అంటే, ఫస్ట్ దే లూజ్ జాబ్స్. యావరేజ్గా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే 50% సీట్లు అమ్ముకోవచ్చు అని జియో ఇచ్చింది. అది తప్పు. అది వెనక్కి తీసుకోవాలని మేము కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్ టైంలో డిమాండ్ చేసాం. మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం. మాకు అవకాశం వస్తే అది వెనక్కి తీసుకుంటాం. ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను అది వెనక్కి తీస్తాము, అన్ని ఓపెన్ కేటగిరీలు ఇస్తామని చెప్పాడు. దానిలో వాళ్ళు వెనకడుగు వేశారంటే మాట తప్పారు. సో ఇచ్చిన మాట నెరవేర్చలేదు. ఇప్పుడు అవి అమ్మితే మీరు కనీసం 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు అమ్మొచ్చు ఆ సీటు ఒక్కొక్కటి. ఇప్పుడు సపోజ్ 1000 సీట్లు అనుకోండి, అందులో 500 సీట్లు అమ్ముకోవచ్చు. 500 సీట్లు యావరేజ్గా 2 కోట్లు వేసుకోండి పోనీ, ఒకటి 50 లక్షలు, ఒకటి 5 లక్షలు, 5 కోట్లు. సో 1000 ఇంటూ 2 కోట్లు వేసుకుంటే 2,000 కోట్లు. 2,000 కోట్లు ఇంటూ 30 సంవత్సరాలు. పెద్ద బిజినెస్. ఈ 60,000 కోట్లు ఎవడు తింటాడు? కేవలం ఒక్కొక్క కాలేజీకి 50 కోట్ల నుంచి 500 కోట్ల మధ్య ఇన్వెస్ట్ చేయాల్సిన దానికోసం డబ్బులు లేవని వేల కోట్లు కాంట్రాక్టులు అమరావతిలో ఇస్తూ ఒక రీచ్కి 1000 కోట్లు, ఒక రీచ్కి 1,500 కోట్లు, ఇంకో రీచ్కి 2,000 కోట్లు ఒక పక్క ఇస్తూ జనానికి సంబంధించిన అత్యంత ప్రాధాన్యమైన ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ వర్గాలకు దోచిపెట్టడానికి 30 సంవత్సరాలుగా వాళ్ళకి కోట్లు వాళ్ళ జేబులో వేసి ఆ డబ్బుని తిరిగి వెనక నుంచి తీసుకోవడానికి కాకపోతే ఎందుకు పీపీపీ చేస్తున్నారు మెడికల్ కాలేజ్లో? ఆన్సర్ ఉంటే చెప్పమనండి. బెస్ట్ పాలసీ ఎలాగో చెప్పమనండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఉద్యోగాలు కోల్పోరా? మీరు రోస్టర్ మెయింటైన్ చేయరు కదా, ప్రొఫెసర్స్ని తీసుకోరు కదా, డాక్టర్స్ని తీసుకోరు కదా, టీచింగ్ స్టాఫ్ ఎవరిని, నాన్ టీచింగ్ ఎవరిని తీసుకోరు, నర్సుని తీసుకోరు. అది ఒక పక్క పోయింది. మన అసెట్స్ వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా పోతుంది. సో ఇదొకటి. తర్వాత అసలు డాక్టర్స్ చదవాలి కదా. ఈ డాక్టర్స్ చదివే వాళ్ళకి సీట్స్, అడ్మిషన్స్ ఇవ్వాలి కదా. నువ్వు 50% కన్వీనర్ కోటాలు ఇస్తావు. సో 1000 సీట్స్ అనుకుంటే 500 సీట్స్ నువ్వు అమ్ముతున్నావు. అమ్మేవాడికి డబ్బు ఉంటే చాలు కదా, మెరిట్ అవసరం లేదుగా. మరి డబ్బుతో కొనుక్కునేవాడు రేపు డాక్టర్ అయిపోతే మెరిట్ లేకుండా వీళ్ళు వచ్చి జనం మీద ఆపరేషన్ చేయడానికి, సర్జరీ చేయడానికి వస్తే వాళ్ళు ఎలాంటి వైద్యం ఇస్తారు? మెరిట్ లేనోని తీసుకుని. ఒకప్పుడు రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమం జరిగితే 1991లో మెరిట్ పొద్దని దాన్ని వ్యతిరేకించి యాంటీ రిజర్వేషన్ వాళ్ళు ఉద్యమం చేశారు. సో అయినా వీపీ సింగ్ గవర్నమెంట్లో 27% ఓబీసీలకు ఇచ్చారు. ఈ రోజు వరకు నడుస్తుంది. మరి అందువల్ల మెరిట్ కోల్పోయిన పరిస్థితి ఎక్కడా లేదు. బట్ ఈ రోజు నువ్వు చేస్తుంది ఏంటి? ఇది కూడా యాంటీ మెరిట్లే కదా. నువ్వు 50% సీట్లు మెరిట్ లేనివాడికి డబ్బులు ఉంటే ఇచ్చేస్తున్నావు కదా. ప్లస్ 50% సీట్లు సామాన్యులు కోల్పోతున్నారు కదా. 1000 సీట్స్లో నీకు రిజర్వేషన్ ఇస్తే 500 వస్తాయి. 500 సీట్లు అయితే 250 వస్తాయి. సో 250 సీట్లు పోయినాయి కదా. విమెన్కి 300 వస్తాయి. ఇప్పుడు నీకు 300 రావు కదా, 150 వస్తాయి కదా. సో అట్లా విమెన్ కోల్పోతున్నారు, ఈ బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు కోల్పోతున్నారు. అడ్మిషన్స్ కూడా. సో డాక్టర్స్ అయ్యేవాళ్ళు అవలేకుండా పోయే పరిస్థితి, సామాన్యులకు సీట్లు తప్పవు. సో పీపీపీ అనేది బెస్ట్ పాలసీ అయితే కాదు. ఎలా అవుతుందండి? వర్స్ట్ పాలసీ. అండ్ ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అయితే గొడ్డలు పెట్టి లాంటిది.